అయ్యో మీసాలు వచ్చాయి, గొంతు అబ్బా, వీడెలా ఉన్నాడు? వరుణ్, నిన్నే లేగు. నావే ఏమైంది రాజా? మా బాడీ మారిస్తే మారిపోవా? నేనే మార్చా. జబ్బలకిడి పంప సరిగ్గా భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు, కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా? విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నువ్వు భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని. కానీ నా పెళ్ళం ముఖం చూడాలి కదా, నా పెళ్ళం నీ భక్తురాలు కదా. ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకో వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా. అది జరగదు. ఏ? ఈ వరంతో గతాన్ని, వర్తమానాన్ని, అలాగే భవిష్యత్తుని, అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు. కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు. ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా? వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో. అవునా? తీరిగ్గా కూర్చొని ఆలోచించు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా తల్లి అని బతిలాడా పిల్ల, అయ్యా బాబు అని బతిలాడా పిల్ల. అందుకే అలా ఇలా మార్చా. ఈ రోజు నుంచి నువ్వు పల్లవి, ఈ రోజు నుంచి నువ్వు వరుణు. అయితే మాత్రం ఇలా మార్చేస్తారా? అవును, మీరే కదా నాకు సలహా ఇచ్చారు, మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు, మీరే నాకు సలహా ఇచ్చారు. మేమా? అవును అనుష్క, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు.
నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ. నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. అనుష్క గుర్తొచ్చిందా? అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను. ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి? మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి, మీ అవయవాలు మీకు వస్తాయి, మీ ఆనందాలు మీకు వస్తాయి. అది జరగని పని. ఇట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మీరు కలిసి ఉన్నారనుకో, నాకు లైట్ వెలుగుతుంది, నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది. చచ్చి బతికారు గాని లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని. ఎలా అవుద్ది? ఆత్మను స్పృశించజాలరు, ఆత్మ మరణింపజాలదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణి. మా జీవితం. నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే వరుణ్. మూతితో నవ్వుతారు. ఓహో, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే దేవుడో. ఇష్యూ గట్టిగా అరవకు, వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. దమ్ము కొట్ట చెప్తా. ఓయ్, బాడీకి హార్మ్ఫుల్, దమ్ము వద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. ఓ. చెప్పు, ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా ఆ కంపు నయం. వెళ్ళు. చిచ్చి, ఏంటిది? బ్రా. నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. ఆ అయితే సరే, బట్టలిప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి. నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టికి కాదు, నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టికి. నీదే తొక్కల నీదే ఆఫీస్. బొక్కల బొట్టికి. వస్తుందా? ఏ ముందు అది తీసేయ్, నేను చూసొస్తా. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ఫోన్ చేస్తారు, కాల్ అటెండ్ చేయరు. అరే ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఇక్కడ వచ్చా. మీరు ఫ్యామిలీ సర్రా. ఎవరు? పెట్టేస్తాం. ఓ. నమస్తే. ఏంటంటే అలా డిఫరెంట్. చేతి కొట్టేస్తాను. కూర్చోండి. అరే హా, ఏంటి చెప్పు. ఇలా మీరే చేస్తుందేంటి? దీనికి బాగా గొలుగులు పెడుతున్నట్టుంది. డెస్పిరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్. మొన్నేగా సంతకం పెట్టావు, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవని, బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిటా కాస్త కుర్బల కమిట్ అయిందేంటి? ఇదేదో మన బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యు డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమయ్యా కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. ఎహె. పోస్ట్పోన్ చేయవయ్యా బాబు. దీనికి బాగా గొలుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే. వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్కి రాకపోతే సెక్షన్ 508, 256A, 482, 21B అండ్ 53A కింద కింద 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్కి వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో, ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ, ఆ టచ్. దెబ్బలు కొట్టేస్తాను. వెళ్ళిపో.